శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణపతే నమః. ఫిబ్రవరి 9 నుండి 15వ తారీఖు వరకు రాబోతున్నటువంటి వారం రోజులు ద్వాదశ రాశుల వారికి చంద్రమను అనుసరించి గోచార రీత్యా ఈ వారం రోజులు ఎలా ఉండబోతుంది అనేది చూద్దాం. ముందుగా గ్రహస్థితి మనం గమనించినట్లయితే ఈ వారం రోజుల్లో రవి శని యొక్క ఆది శత్రువులైనటువంటి రవి శని యొక్క కలయిక అనేది జరుగుతున్నది. మరియు అదేవిధంగా శుక్రుడి యొక్క స్థానం మీనంలో, మరియు అదేవిధంగా శని యొక్క సంచారం అనేది కొమ్మల్లో కొనసాగుతుంది. రాహుకేతుల స్థితిలో ఎటువంటి మార్పు లేదు. రాహు యొక్క స్థితి వచ్చేటప్పటికి మీనంలో, అదేవిధంగా కేతువు కన్యలో కొనసాగుతున్నాడు, గురువు వృషభంలో కొనసాగుతున్నాడు. అదేవిధంగా ఈ యొక్క బుధుడు రవి బుధుడితో కలిసి మకరంలో కొనసాగుతున్నాడు. ఇటువంటి గ్రహస్థితి రాబోతున్నటువంటి వారం రోజుల పాటు ద్వాదశ రాశుల వారికి ఎటువంటి ఫలితాలు ఇవ్వబోతుంది అనేది తెలుసుకునే ముందు రాబోతున్నటువంటి విశ్వావసునామ సంవత్సరంలో మా యొక్క గంటల పంచాంగం, మంగళవారి గంటల పంచాంగ రీత్యా ఈ యొక్క రాశిఫలాలు చెప్పడం జరుగుతున్నది. ఈ యొక్క మంగళవారి గంటల పంచాంగం మీకు ఆంధ్ర మరియు తెలంగాణలో ఫేమస్ బుక్ స్టాల్స్లో ఇది దొరకబడుతుంది. మరియు అదేవిధంగా గత సంవత్సరంలో చెప్పినటువంటి ఎన్నో ఫలితాలు నిజమవటం కూడా జరిగింది. మన యొక్క పంచాంగంలో చెప్పినట్లుగానే ఎన్నో ఇప్పుడు జరుగుతున్నటువంటి స్థితి, ఆర్థిక స్థితి ఏది ఆర్థిక మాంద్యం రాబోతుంది, మరియు అదేవిధంగా ఈ యొక్క రాజకీయ మార్పులు అనేవి సహజంగా జరగబోతున్నాయి అని చెప్పి ఎన్నో జరగబోయేవి, అదేవిధంగా జరిగినవి వాటిలో క్లియర్గా రాయడం జరిగింది. ముహూర్తాల గురించి కూడా క్లియర్గా చెప్పడం జరిగింది. పంచాంగ విజ్ఞానం కావాలి, మరియు అదేవిధంగా మీ యొక్క రాశిఫలాలు కూడా క్లియర్గా తెలుసుకోవాలనుకున్నటువంటి వారు ఈ యొక్క పంచాంగాన్ని పర్చేజ్ చేయొచ్చు. ఈ యొక్క నెంబర్ని కాంటాక్ట్ అయితే ఏ యొక్క బుక్ స్టాల్స్లో ఇది అవైలబుల్గా ఉంటుందో, మరి అదేవిధంగా పోస్టల్ కొరియర్ ఛార్జెస్ ద్వారా ఆ యొక్క పంచాంగాన్ని కూడా మీకు అందించబడుతుంది. ధనుసు రాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. వృత్తిపరంగా వ్యాపారపరంగా అనుకూలంగా ఉంటుంది. ధన సంబంధితమైన వ్యవహారాల్లో గత వారంతో పోల్చుకుంటే ఈ వారం అభివృద్ధిగా ఉంటుంది. ఫైనాన్షియల్గా డబ్బులు నిలవట్లేదు అని చెప్పేటువంటి ఒక ఆలోచన ఏదైతే ఉందో ఆ విషయం నుంచి కొంచెం పొదుపు విషయంలోకి రావడం జరుగుతుంది. ఆరోగ్య సంబంధితమైన విషయాల్లో సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. అదేవిధంగా ఉన్నతమైనటువంటి స్త్రీ పురుషులతో సత్సంబంధాలు ఏర్పరచుకోగలుగుతారు. రాశి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా భార్య భర్తల మధ్య సయోధ్య ఏదైతే ఉందో దాన్ని మెరుగుపరుచుకోవడానికి మీరు చేసేటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో వాటిలో సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. రాశి వారికి ప్రేమ మరియు అదేవిధంగా వివాహ సంబంధితమైన విషయాల్లో కొన్ని జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. దగ్గరగా వచ్చినటువంటి సంబంధాలు కానీ రిలేషన్షిప్స్ విషయంలో కానీ జాగ్రత్తగా ఉండాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. అనవసరమైనటువంటి తగాదాల్లో తలదూర్చడం అనేది మీకు అంత శోభనివ్వదు. ఆ విషయాన్ని మీరు క్లియర్గా చెప్పడం జరుగుతుంది. వృత్తిపరంగా వ్యాపారపరంగా సానుకూలంగా ఉంటుంది. ధన సంబంధితమైన వ్యవహారాల్లో అనుకూలమైనటువంటి ఫలితాలు కూడా పొందగలుగుతారు. రాశి వారికి నూతన ఉద్యోగ ప్రయత్నాల్లో సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. ధనుసు రాశి వారికి ఆది శత్రువులైనటువంటి శని రవి యొక్క కలయిక తృతీయంలో అనుకూలమైనటువంటి స్థానాల్లో జరుగుతుంది. ఇది పూర్తి యోగకారకమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. రాజకీయంగా ఎదగడానికి మీరు చేస్తున్నటువంటి ప్రయత్నాల్లో సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. శత్రు సంబంధితమైన వ్యవహారాలు, ఆరోగ్య సంబంధితమైన విషయాల్లోనూ ధైర్యాన్ని కూడా ఇవ్వగలుగుతుంది. ఇది 13వ తారీఖు జరుగుతున్నటువంటి రవి శని యొక్క కలయిక ధనుసు రాశి వారికి పూర్తిగా అనుకూలమైనటువంటి ఫలితాలు, పేరు ప్రఖ్యాతలు, మీరు రాసినటువంటి వ్యాసాలకి కానీ మీరు చేస్తున్నటువంటి పనులకు కానీ 10 మందిలో గుర్తింపు రావటం ఒక మంచి స్థితిగా మీరు భావించడం జరుగుతుంది. ఈ రాశి వారికి ముఖ్యంగా ధైర్య సాహస లక్ష్మి అన్నట్లుగా ధైర్యాన్ని ఇవ్వగలిగేటువంటి స్థితి ఉండగలుగుతుంది. భూ సంబంధితమైనటువంటి లావాదేవీల్లో అనుకూలమైనటువంటి ఫలితాలు కూడా ఈ రాశి వారు పొందడం అనేది జరుగుతుంది. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ రాశి వారికి వృత్తిపరంగా నూతన ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన విషయాల్లోనూ సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. ఎదుగుదల గురించి, వ్యాపార ఎదుగుదల గురించి చేస్తున్నటువంటి ప్రయత్నాల్లో సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. బిజినెస్ ఎక్స్పెన్షన్ చేయాలనుకుంటారు, రాజకీయంగా ఎదగాలని చెప్పి మీరు చేస్తున్నటువంటి ప్రయత్నాల్లో సానుకూలంగా ఉంటుంది. రాశివారు
విద్యా సంబంధితమైన విషయాల్లో విద్యార్థులకి సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. విద్యార్థులు పోటీ పరీక్షల్లో ప్రిపేర్ అవుతున్నటువంటి వారు, గ్రూప్స్ సివిల్స్ ఎగ్జామ్స్ రాస్తున్నటువంటి వారు, ధనుస్సు రాశి వారికి సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. 13వ తారీఖున జరుగుతున్నటువంటి ఈ యొక్క స్థితి, గ్రహస్థితి, ఇది పూర్తి యోగకారకమైనటువంటి ఫలితాన్ని ఎక్కువగా ఇవ్వగలుగుతుంది. ఈ రాశి వారు చేసుకోవలసినటువంటి యొక్క పరిహారాలు, ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి అంటే ముఖ్యంగా ఈ రాశి వారు చేసుకోవాల్సిన వాటిలో గురుగ్రహ మంత్ర జపం, దత్తాత్రేయ స్వామిని పూజించడం అనేది అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. మరియు అదేవిధంగా వటవృక్షం ఏదైతే ఉందో ఆ వటవృక్షం చుట్టూరు ప్రదక్షిణ చేయటం అనేది కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది రాశి వారికి.